బులెటిన్ డీటెయిల్స్ చూస్తే రాములూరి కళ్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. దేశమంతా ఊరు వాడలా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. భద్రాచలంలో జరిగే వేడుకకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక కాసేపట్లో సీతారాముల ఎదుర్కోళ్ల ఉత్సవం జరగనుంది. ఆ డీటెయిల్స్ భద్రాచలం నుంచి మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. ఎస్ బ్రాహ్మణి, మనం చూడొచ్చు రేపు సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ఈరోజు ఎదుర్కొల్ల మహోత్సవం ఉంది. ఎదుర్కొల్ల మహోత్సవంలో మన కీలకం అని చెప్పుకోవచ్చు. ఎదుర్కొల్ల మహోత్సవం అనేది ఇటు సీతమ్మ అదేవిధంగా శ్రీరాముల వారిని ఇద్దరిని కూడా ఎదురెదురు కూర్చోబెట్టి వాళ్ళ గుణగణాలు దాంతోపాటు వాళ్ళ వంశానికి సంబంధించిన గొప్పలు చెప్పుకునే పరిస్థితి ఇక్కడ కనపడుతుంటుంది. మనం చూడవచ్చు ఇప్పుడు పూర్తిగా ఉత్తరం వైపు ఉన్నవంటి ఆ ద్వారం అయితే ఉత్తర వైపు ద్వారంలో గరుడ వాహనంపై శ్రీరాముడు అటువైపు ఉంటాడు. అదేవిధంగా ఈ ప్రాంతం మనం చూడొచ్చు. టెంపుల్కి ఉత్తర ద్వారంలో మనం చూసుకున్నది ఇటు ఎదుర్కోలు జరిగేటప్పుడు ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై శ్రీరాముడు అక్కడ కొలువై ఉంటాడు. అదేవిధంగా దానికి ఆపోజిట్ ఉన్నటువంటి దక్షిణం వైపు మనం చూడొచ్చు. దక్షిణ వైపు ఇటు చూసుకున్నట్టయితే ఇప్పుడు కెమెరామెన్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దక్షిణ వైపు ఉన్నవంటి ఇదైతుందో పూలమాలతో తయారు చేసినటువంటి ఇదైతుందో మండపం ఉందో ఇక్కడ సీతమ్మ వారు ఇక్కడ ఉంటుంది. పూర్తిగా కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ సీతమ్మ తల్లి ఉంటుంది. ఇద్దరు ఎదురెదురుగా ఉండి వాళ్ళ గుణగణాలను తెలిపేటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. అర్చకులు ఇక్కడ చేరుకొని కొంతమంది అర్చకులు రాముడి వైపు, మరో కొంతమంది అర్చకులు సీతమ్మ వైపు ఉండి పూర్తి స్థాయిలో కూడా సూర్యవంశానికి సంబంధించి రాముడు సూర్యవంశం కాబట్టి వాళ్ళ వంశాల గొప్ప రాముడు గొప్పతనం, అదేవిధంగా సీతమ్మ తల్లికి సంబంధించిన వంశం, సీతమ్మ తల్లికి సంబంధించిన గొప్పలు తెలిపేటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటికే మనం చూసుకుంటే ఎదుర్కొల్ల జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మొత్తం కూడా భక్తులు ఎదుర్కొల్లలో పెట్టేది సీతమ్మ వారికి కనుక అందించేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఇవన్నీ కూడా పెట్టి స్వాముల వారికి అంటే ఇరువైపులా సీతమ్మ తల్లికి అదేవిధంగా శ్రీరాముడు వారికి ఎదుర్కొల్లు జరిగేటప్పుడు ఉండాల్సినటువంటి ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఆ పెళ్లికి వాడేది ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే పసుపు కుంకుమ. ఈ పసుపు కుంకుమ మనం చూడొచ్చు. ఆ పసుపు కుంకాలు కూడా శ్రీరామాన్ని కూడా పెట్టినట్టు పరిస్థితి కాబట్టి పసుపు కుంకతో పాటు గులాలు కూడా ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గులాలు ఎక్కడైనా పెళ్లి అని అంటే కళ్యాణం అనగానే పసుపు కుంకలు మాత్రమే వాడతారు. కానీ భద్రాద్రి రామయ్య కళ్యాణంలో గులాలు కూడా అంటే మూడో కలర్ గులాలు, గులాబీ కలర్లో ఉండే గులాలు కూడా వాడుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది. మనం చూసుకుంటే ఈసారి ఒక ఆకర్షణగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చాక్లెట్లు కూడా తెచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది. చాక్లెట్లు ఎందుకు తెచ్చారని అంటే ఇక్కడ హనుమంతుడు చిన్నపిల్లగాడు కాబట్టి హనుమంతుడికి చాక్లెట్లు అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే చూసుకుంటే సీతమ్మ వారు శ్రీరాముల వారు ఇచ్చిపుచ్చుకునేటువంటి ఏదైతే ఉంటుందో ఎదుర్కొల్ల మహోత్సవం జరుగుతుంది. పండ్లు పలహారాలు ఇచ్చిపుచ్చుకోవాలి కాబట్టి పండ్లు పలహారాలు మొత్తం కూడా ఇక్కడ ఇప్పటికే సిద్ధం చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అంతేకాకుండా పట్టు వస్త్రాలు కూడా చూసుకున్నట్టయితే పట్టు వస్త్రాలు కూడా పంచెలతో పాటు సీతమ్మ తల్లికి చీరలు కూడా తెచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అంతేకాకుండా సీతమ్మ తల్లికి సంబంధించిన జడను కూడా ఏదైతుందో రేపు సీతమ్మ తల్లికి అలంకరణ చేస్తారు. ఇప్పటికే ముత్యాల సంబంధించిన జడను కూడా తీసుకొచ్చారు. అంతేకాకుండా కళ్యాణం జరిగే సమయంలో తలంబరాలు పోసేవంటి దృశ్యం ఉంటుంది. తలంబరాలు పోయడానికి ముత్యాల తలంబరాలు కనుక పోసేవంటి దృశ్యానికి ఇవి వాడతారు. ఇవి కొబ్బరి సంబంధించినటువంటి ఒక ముత్యాల అలంకరణ చేసి కొబ్బరి చిప్పలు తయారు చేస్తారు. ఈ చిప్పల ద్వారానే రేపు సీతమ్మ తల్లికి శ్రీరాముడికి ముత్యాల తలంబరాలు ఈ చిప్పల నుంచే పోస్తారు. ఇరువైపులు అంటే సీతమ్మ తల్లికి ఒకవైపు ఉంటుంది, శ్రీరాముడు ఒక ఉంటుంది. అంతేకాకుండా ముత్యాల ఆహారం ఏదైతుందో ముత్యాల ఆహారం కూడా భక్తులు తెచ్చినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటికే మనం చూసుకుంటే ఎదుర్కొల్ల మహోత్సవాలు ఇవన్నీ వాడాలి కాబట్టి ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు కూల్ బాక్స్ లో ఇప్పటికే సీతమ్మ తల్లికి శ్రీరాముడికి వేసినట్టు పూలమాలలు కూడా సిద్ధం చేసినట్టు ఎదుర్కొల్ల మహోత్సవంలో సీతమ్మ తల్లికి శ్రీరాముడికి వేసేటువంటి దండలు కూడా మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేకంగా తయారు చేపించి ఇక్కడికి ఇప్పటికైతే పూలదండలు తెచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మనం చూసుకుంటే భక్తులు కూడా భారీ ఎత్తున కూడా ఈ ఎదుర్కొల్ల మహోత్సవాన్ని చూడడానికైతే ఇప్పటికే భారీగా కూడా చేరుకున్నారు. కొంతమంది భక్తులు ఇక్కడ ఉన్నారు. అసలు ఏంటి దీనికి ప్రత్యేకత, ఎదుర్కొల్ల ప్రత్యేకత ఏంటి, అసలు దీనికి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ భక్తులు కొంతమంది ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎదుర్కొల్ల మహోత్సవం అంటే మీరు ప్రతి సంవత్సరం కూడా ఎదుర్కొల్ల మహోత్సవం అన్నప్పుడు ఇవన్నీ కూడా సీతమ్మ తల్లికి శ్రీరాముల వారికి అన్ని తీసుకొస్తున్న పరిస్థితి కాబడుతుంది. అసలు ఎదుర్కొల్ల మహోత్సవం అంటే ఏంటి? ఎదుర్కోలు అంటే సీతమ్మ వారి యొక్క వంశ పారంపర్యాన్ని, అమ్మవారి యొక్క గొప్పతనాన్ని, అమ్మవారి యొక్క శక్తిని తెలియజేసే వేడుక ఒక పక్క నుండి, సీతమ్మ వారిని అడగటానికి వచ్చిన వేద పండితులు చెప్తా ఉంటే దానికి ఎదురు స్టేజి మీద ఉన్న పండితులు రాముల వారి గొప్పతనాన్ని చెప్తూ సీతమ్మ వారి కన్నా కూడా మా రామయ్య గొప్ప, అలానే జనక మహారాజు కన్నా మా దశరథ మహారాజు గొప్ప అనుకుంటూ ఒకరి గొప్పలు ఒకరు చెప్పుకుంటూ ఎవరి శక్తులు వారు చెప్పుకుంటూ
ఆ రామచంద్రుని యొక్క గొప్పతనాన్ని, వారి శక్తిని తెలియజేసే వేడుకే ఎదుర్కోలు వేడుకలు. ఆ ఎదుర్కోలు వేడుకల్లో ముఖ్యమైన ఘట్టం మాల మార్పిడి ఘట్టము. ఆ మాల మార్పిడి ఘట్టంలో ఉపయోగించే మాలలు చాలా గొప్పగా ఉంటాయి, చాలా పవిత్రంగా ఉంటాయి. ఈ ఎదుర్కోలు వేడుకల్లో చేసే స్వీట్ కాడి నుంచి గాజులు, పళ్ళు, పుష్పాలు, మాలలు కూడా అన్నీ మేమే సమర్పించడం జరుగుతూ ఉంది గత కొద్ది సంవత్సరాలుగా. ఈ మాలలో బయటకు తీసి చూపెట్టే ఉంటుందా? చూపెట్టగలుగుతారా? ఒకసారి చూపెట్టరా మాల? అంటే స్వామివార్లు వచ్చినప్పుడు మాత్రం దండలు అందిస్తారు. పవిత్రంగా చేస్తామండి. ఆ పవిత్రతని మేమైతే తీసుకోం కాబట్టి మీరు ఫోటో తీసుకోండి. పవిత్రతని మాత్రం పూజారులు వచ్చినప్పుడు మాత్రం వారి చేతికి ఇవ్వడం జరుగుతుంది. ఆ పవిత్రత చాలా గొప్పగా ఉంటుంది. ఆ పవిత్రతను మాత్రం మేము తప్పే ప్రసక్తే లేదు. సో ఇక్కడ సిచ్యువేషన్ అంటే ఇప్పటికే ఏదైతే మరికొద్ది క్షణాల్లో ఎదుర్కొల్ల మహోత్సవం ఉంది. ఎదుర్కొల్ల మహోత్సవానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లని ఇప్పటికే భక్తులు కూడా భారీ ఎత్తున కూడా వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ఎప్పుడైనా సరే అంటే ఆ పెళ్లి కార్యక్రమం అంటే కళ్యాణం, అది దేవుడిదైనా సరే మా బయట జరిగేటువంటి సామాన్య వ్యక్తుల పెళ్ళిళ్ళైనా సరే, ఎక్కడైనా సరే పెళ్ళిళ్ళు అంటే పసుపు కుంకుమ మాత్రం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేకత గులాలు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ గులాల ప్రత్యేకత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఇక్కడ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణానికి ఎక్కడైనా మామూలు కళ్యాణం అంటే పసుపు ఉంటుంది, కానీ ఇక్కడ ప్రత్యేకంగా గులాలు కూడా తెచ్చారు. ఈ ప్రత్యేకత ఏంటి? దీనికి సంబంధించిన ఎదుర్కొల్ల మహోత్సవం సంబంధించిన ప్రత్యేకత ఏముంటుంది? జై శ్రీరామ్ అండి. మన రామదాసు గారు ఈ పరగణాకి తహసీల్దార్గా ఉన్నప్పుడు మన ఈ భద్రాచల దేవస్థానంని నిర్మించడం జరిగింది. ఆ టైంలో ఈ పరగణాకి మహారాజు గారు అయినటువంటి తానీషా మహాప్రభువులు ఆ టైం నుంచి ఈ టైం వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు వీళ్ళందరూ పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ఆ సాంప్రదాయం అప్పుడు తానీషా మహాప్రభువులు ఏదైతే గులాలు, అత్తరు, రోజు ఇవన్నీ వారు పంపించేవారో అదే సాంప్రదాయంగా ఇప్పటి వరకు కూడా విడి రోజుల్లో పసుపచ్చగా ఉండే తలంబ్రాలు శ్రీరామనవమికి మాత్రం ఎరుపుగా ఉంటాయి. అందుకనే ఈ గులాలు స్వామికి 8 రకాల సుగంధ ద్రవ్యాలు కలుపుతారండి. బియ్యము, పసుపు, కుంకుమ, గులాలు, ఆవు నెయ్యి, సన్ఫ్లవర్ ఆయిల్, లావెండర్ సెంట్, జాస్మిన్ సెంట్, ఇన్ని రకాలు వాడతారండి. ఆ 8 రకాలు కలిపితేనే స్వామివారి తలంబ్రాలు రెడీ అవుతాయి. అంటే ఈసారి స్పెషల్గా చాక్లెట్ పట్టుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు? రాముడికి పరమ భక్తుడైన హనుమంతుడు చిన్నపిల్లవాడు లాగా ఉంటాడు కదండి. అది ఏంటంటే చిన్నపిల్లలు అందరూ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి స్వీట్స్ ఇస్తే, స్వీట్స్ అయినా కానీ ఏదైనా ఇవ్వచ్చు. అది ఒక వెరైటీగా స్వామివారికి చాక్లెట్స్ కూడా తీసుకొచ్చాం. సో ఇది ఇక్కడ పరిస్థితి. మొత్తానికైతే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే భక్తులు కూడా భారీగా చేరుకున్న పరిస్థితి కాబట్టి మరికొంతమంది భక్తులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఇది ఎలా అనిపిస్తుంది? మాది నెల్లూరు. నేను నా వయసు 14 సంవత్సరాలు చూస్తున్నాను. ఇప్పటికి నేను 54 రామ కళ్యాణాలు తిలకించాను అనమాట. 54 రామ కళ్యాణాలు తిలకించాను. ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం అది. వామాంకస్థిత జానకీ పరిళసత్ కోదండ దండంకరే చక్రం చోర్ధకరేణ బాహోయుగల శంఖం శరం దక్షిణే బిభ్రారం జలజాత పత్రనయనం భద్రాద్రి మూర్తి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిము సౌమిత్రం ఉత్తంబజై. గోదావరి నది రామచంద్రమూర్తి కోసమే పుట్టిందని, ఒక భక్తుడు కోసమే భద్రాద్రి వెలిసిందని, ఎక్కడా ప్రపంచంలో లేనటువంటి ఆలయము ఈ యొక్క క్షేత్రంలో ఉందన్నమాట. ఇది గొప్ప క్షేత్రం అంటారు దీన్ని. ఇక్కడ స్వామి 4 చేతులతో ఉంటాడు, చతుర్భుజుడు. ఎక్కడా రాముల వారు 2 చేతులు ఉంటాయి. ఈ క్షేత్రంలోనే రామచంద్రమూర్తి చతుర్భుజుడుగా ఉంటాడనమాట. అందువల్ల ఈయన వైకుంఠ రామనారాయణుడని, రామచంద్రుడని, భద్రాద్రి రాముడని భక్తుల కోసం వెలిసినటువంటి క్షేత్రం కాబట్టి ఇది భద్రాచలం అని పేరు. అందువల్ల ఇక్కడ ఎదుర్కోల మహోత్సవం, కళ్యాణ మహోత్సవానికి ముందుగా ఎదుర్కోల మహోత్సవం చేస్తారు. ఈరోజు కొద్దిసేపట్లో ఇక్కడ ఎదుర్కోల మహోత్సవం జరుగుతుంది. రామచంద్రమూర్తి వారు కొంతవైపు, సీతాదేవి వైపు కొంతమంది ఈ రకంగా అద్భుతంగా చేస్తారనమాట. అటువంటి దివ్యమైన ఎదుర్కోలు సంతరించిన తర్వాత ఇక్కడే ప్రకటన చేస్తారు. అయ్యా భక్తులారా, రేపు చైత్ర నవమి 12 గంటలప్పుడు రామచంద్రమూర్తి తిరుకళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కానీ 50 మంది వచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని రామచంద్రమూర్తి యొక్క కృపకు పాత్రలు కాగలరని పదే చెప్తూ ఉంటారు. ఈరోజే ఆ ప్రకటన చేస్తారు. ఒక అద్భుతమైన క్షేత్రము. గోదావరిలో స్నానం చేసి భద్రగిరి చుట్టూ 3 ప్రదక్షిణాలు ఎవరైతే చేస్తాడో వాడికి మోక్షమట. సాక్షాత్ బ్రహ్మదేవుడే వచ్చి ఇక్కడ స్వామిని దర్శింపజేశాడనమాట. అటువంటి దివ్యక్షేత్రం ఇది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, గొప్ప విశేషం వినండి అందరూ. ఇక్కడ స్వామి పశ్చిమముఖంగా ఉంటాడు, గోదావరి వైపు చూస్తూ ఉంటాడు.
గోదావరి నది భద్రగిరి చుట్టూ పారుతూ ఉంటుంది. ఆడవాళ్ళు ఏ విధంగా ఉద్యానం కడతారో ఆ విధంగా భద్రుడి కోసమే భద్రాచలమే నిర్మాణమైందని, గోదావరి కూడా ఆ విధంగా ఉందని ఒక చరిత్ర చెప్పుకోదగ్గ విశేషమైనది. రండి, రేపు కళ్యాణాన్ని తిలకించండి, స్వామి ప్రసాదాన్ని స్వీకరించండి. ఒక అద్భుతమైన క్షేత్రం ఇది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సో ఇప్పటికే మనం చూసుకోవచ్చు, భారీ ఎత్తున కూడా భక్తులు చేరుకుంటారు. కొంతమంది మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు జరుగుతున్న ఎదుర్కోళ్ళకి మీరు ఏదైతే సీతమ్మ తల్లికి, శ్రీరాముడికి ఇవన్నీ తీసుకొచ్చారు కదా, ఎప్పటి నుంచి తీసుకొస్తున్నారు? మేము శ్రీ రఘురామ భక్త సేవా సమితి తరపున చీరాల నుండి వస్తున్నామండి. గత 15 సంవత్సరాలుగా మేము ఈ కోటి తలంబ్రాల కార్యక్రమం అనేది జరుపుతున్నాము. ఎంతో భక్తి శ్రద్ధలతో మేము ఇవన్నీ గత 2 నెలలుగా ఈ ఐటమ్స్ అన్నీ స్వామివారికి సమర్పించడానికి రెడీ చేసుకొని వస్తాము. గత 15 సంవత్సరాలుగా ఇలాగే ఎదుర్కోలు ఉత్సవం అప్పుడు ఈ ప్లేట్స్ అన్నీ మేము రెడీ చేసుకొని వస్తాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము భక్త సేవా బృందం నుంచి, మాది విజయవాడ అండి. మేము కూడా ఎప్పటి నుంచో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం. రాములు వారు మాకు ఈ అవకాశం ఇచ్చారు. అసలు రాముడు అంటే మనలో ఒకడు, మనతో పాటే ఉంటాడు అని అందరి ఉద్దేశం. అదే మా అందరిది కూడా. చూడవచ్చు, ఇప్పటికే ఏదైతే ఉందో ఎదుర్కొల్ల మహోత్సవం కొద్దిసేపట్లో జరగనున్న నేపథ్యంలో భారీగా కూడా ఏర్పాట్లు చేశారు. మనం చూడవచ్చు ఇరువైపులో కూడా భక్తులు. ఇప్పుడు మున్నోంటి మనం ఏదైతే ఇది ఉందో ఇక్కడ ఈ సెక్టార్కి సంబంధించి పూర్తిగా మనం చూడవచ్చు. దక్షిణం వైపు సీతమ్మ తల్లిని ఏదైతే ఉందో గజవాహనంపై తీసుకొస్తారు. అదేవిధంగా ఎదురుగా ఉన్నటువంటి ఉత్తర ద్వారం ఏదైతుందో ఉత్తర ద్వారం వైపు గరుడ వాహనంపై శ్రీరాముని కూడా ఇక్కడ తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొద్ది క్షణాలనే ఇక్కడ ఎదుర్కొల్ల మహోత్సవం జరుగుతుంది. అయితే ఇందులో చూడవచ్చు మనం దాదాపుగా ఈ గ్యాప్లో మొత్తం కూడా భక్తులు అటువైపు ఇటువైపు భక్తులు ఉంటారు. ఇటు ఏదైతుందో ఉత్తరం, అదేవిధంగా దక్షిణం వైపు అమ్మవార్లు ఉంటారు. ఈ గుణగణాలు సంబంధించి ఇటు రాముడు సంబంధించినటువంటి గుణగణాలు కానివ్వండి, సీతమ్మ తల్లికి సంబంధించినటువంటి గుణగణాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం. అంటే ఇద్దరు, అంటే ఎవరికి గొప్ప ఎవరు గొప్ప అనే దాని మీదనే ఇది ఎదుర్కొల్ల మహోత్సవం జరుగుతూ ఉంటుంది. ఎదుర్కొల్ల మహోత్సవం దాదాపుగా కనుల పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు కళ్యాణం ఉన్న నేపథ్యంలో ఎదుర్కోళ్ళు అనేది ఖచ్చితంగా సాంప్రదాయం అని చెప్పుకోవచ్చు. ఎదుర్కోళ్ళు అనేది జరుగుతుంది కాబట్టి భారీ ఎత్తున కూడా భక్తులు ఇక్కడ చేరుకున్నట్టు పరిస్థితి కాబట్టి ఎదుర్కొల్ల మహోత్సవం దాదాపుగా ఇది చూడడం కోసమే భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా ఇక్కడికి ఇప్పటికే భక్తులు చేరుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఎదుర్కొల్ల మహోత్సవం మరి కొద్దిసేపట్లో జరగనున్న నేపథ్యంలో భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో కూడా రేపు కళ్యాణం మనం ఎదురు చూసుకున్నాం. మిథిలా స్టేడియంలో కళ్యాణం ఉంటుంది, అంటే మనకు ఎదురుగా కలిపినటువంటి స్టేడియంలో కళ్యాణం ఉంటుంది కాబట్టి కళ్యాణం సంబంధించినట్టు వచ్చిన భక్తులు ఇప్పుడు ఎదుర్కొల్ల మహోత్సవం పండుగ చూసుకొని రేపు కళ్యాణం కూడా తిలకించే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే కళ్యాణం దాదాపుగా మనం చూసుకున్నట్లయితే అభిజిత్ లగ్నంలో, అంటే కరెక్ట్గా 12 గంటల నుంచి 12:05 గంటల సమయంలో అభిజిత్ లగ్నం ఉంటుంది. అది గడ్డపార ముహూర్తం అని చెప్తారు. ఆ టైంలో సీతమ్మ శ్రీరాముడు కళ్యాణ మహోత్సవం ఉంటుంది. భద్రాచలంలో ప్రత్యేకత అంటే రాముడు పుట్టినరోజు మాత్రమే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు. దాన్నే అభిజిత్ లగ్నం, మధ్యాహ్నం అంటే 12 గంటల 5 నిమిషాలు జరిగే ఈ లగ్నం, ఇది అభిజిత్ లగ్నం అని చెప్తారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి ఏర్పాటు పూర్తి అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎదుర్కొల్ల మహోత్సవం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మరి కొద్దిసేపట్లో ఎదుర్కొల్ల మహోత్సవం ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయి మరి కొద్దిసేపట్లోనే ఎదుర్కొల్ల మహోత్సవానికి భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. భక్తులు కూడా ఇప్పటికే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఈ సెక్టార్ మొత్తం కూడా సీతమ్మ తల్లి అదేవిధంగా శ్రీరాముడికి సంబంధించినటువంటి ఏవైతే సమర్పిస్తారో ఎదుర్కోళ్ళు ఎదురెదురుగుండి పండ్లు పలహారాలు పంచే కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే ఇరువైపుల నుంచి కూడా తాంబూలాలు ఎట్లయితే ఇచ్చుకుంటారో అదేవిధంగా ఎదుర్కోళ్ళల్లో కూడా అటువైపు ప్రసాదాలు ఇటువైపు ప్రసాదాలు పంచుకుంటారు. అంటే ఇట్లా ఇద్దరు చూసి మనం ఇందాక చూసినప్పుడు ఏవైతే ఏదైతే ఉందో పండ్లు ప్రసాదాలు ఉన్నాయి కాబట్టి ఇరువైపులో రాముడి వైపు ఉంది, అదేవిధంగా సీతమ్మ తల్లి వైపు నుంచి పంచుకుంటారు. ఇక్కడ పంచుకున్న తర్వాత ఇక్కడ వచ్చినట్టు భక్తులందరికీ కూడా ఈ ప్రసాదాలు పంచే సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి బిందు. అయితే నవీన్ చెప్పండి, ఇప్పుడు రాములూరి కళ్యాణానికి ఇప్పుడే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే వివిఐపీలు కూడా వస్తూ ఉంటారు. మరి ఏ విధంగా అధికారులు ఏర్పాటు చేశారంటారు? రైట్ నవీన్, థ్యాంక్ యూ.